వచ్చే నెలలో యాక్సియం 4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు ఓ బృందం వెళ్తుంది. ఇందులోనే భారత వైమానిక దళ కెప్టెన్ శుభాంశు శుక్లా కూడా ఐఎస్ఎస్కు వెళ్తూ ఉన్నారు. వీళ్లతో పాటు ఒక నీటి ఎలుగును కూడా పంపించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయత్నిస్తోంది. నీటి ఎలుగును వాటర్ బేర్ లేదా టార్డిగ్రేడ్ అని పిలుస్తారు. నీటి ఎలుగులు అతి సూక్ష్మజీవులు. ఇవి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఐఎస్ఎస్లో నీటి ఎలుగుల జీవనం, పునరుత్పత్తి, జన్యు వ్యక్తీకరణ నమూనాలను భూమి వాతావరణ పరిస్థితులతో పోల్చి అధ్యయనం చేస్తారు. ఈ పరిశోధన భవిష్యత్ అంతరిక్ష మిషన్లలో జీవ రక్షణ వ్యవస్థల అభివృద్ధికి దోహదపడుతుంది. స్పేస్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించబడే ఈ మిషన్ 14 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడుపుతుంది. నీటి ఎలుగుల అధ్యయనంతో పాటు శుభాంశు శుక్లా వ్యవసాయం, ఆహారం, మానవ జీవశాస్త్ర రంగాలలో 7 ప్రయోగాలను నిర్వహిస్తారు. నీటి ఎలుగుల ప్రయోగం అంతరిక్ష పరిశోధనలో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.